వెల్కమ్ టు ఏటీఆర్ టీవీ తెలుగు. స్వరూప నరేంద్ర సరస్వతి హిందూ వాద జగన్ వాద. తిరుమలలో లడ్డూ అపవిత్రమైన నేపథ్యంలో కనీసం స్వరూపానందేంద్ర సరస్వతి ఎందుకు నోరు మెదపలేదు? రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహ శిరచ్ఛేదనం సమయంలోనూ స్పందించలేదు. ఓం నమో వెంకటేశ్వర నమః. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం విశాఖలో ఉన్న శారదాపీఠం స్వరూపానంద సరస్వతి హిందూవాద జగన్వాద అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. తిరుమల పుణ్యక్షేత్రంలో లడ్డూ వ్యవహారం పైన దేశవ్యాప్తంగా అలడి నడుస్తుంటే కనీసం నోరు వెప్పని శారదాపీఠ అధిపతి ఏమన్నాడో అర్థం కావట్లేదు. ఆయన నిన్న కాక మన శనివారం సాయంకాలం ఋషికేశ్ యాత్ర ముగించుకొని విశాఖపట్నం చేరుకున్నారు. మరి గతంలో మనం చూసాం ఆయన ఋషికేశ్లో ఉన్న పత్రికా ప్రకటన ద్వారా ఆయన ఖండిస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ నేటి వరకు ఆయన నోరు చెప్పలేదు. అంటే ఈ మౌనం దేనికి అంగీకారం అంటున్నారు? అంటే మీరు హిందూ వాదిగా ఉంటూ అన్యమతం ప్రోత్సహిస్తున్నారని చెప్పి తెలిసి ప్రశ్నిస్తాం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను మానవతావాది అని మాట్లాడుతున్నారు. మరి చంద్రబాబుని రఘురామకృష్ణని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు నీ మానవతావాది ఏమైనా ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మొన్న మాట్లాడితే ఆయన ఒప్పుకున్నాడు, నేను 4 గోడల మధ్యన బైబిల్ చదువుతాను ఒప్పుకున్నాడు. అంటే కేవలం మత ముసుగుతో హిందువుల ఓటు బ్యాంక్ కోసం జగన్మోహన్ రెడ్డి కీలుబొమ్మలాగా ఆడుకున్నాడని స్పష్టంగా అవుతుంది. దీనికి తొత్తుగా స్వరూప సరస్వతి వ్యవహరించారు. నాడు కొవ్వూరులో గోదావరిలో స్నానం చేయించి హిందూవాదిగా చిత్రీకరించారు. మరి ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి దొంగ స్వామిని ఏమనాలని తెలుగుదేశం ప్రశ్నిస్తున్నాం. అతను మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆంధ్ర ప్రభుత్వాన్ని ఏవైతే భూములు భీమునిలో 15 ఎకరాల భూములు ఇచ్చారు, తిరుమల పుణ్యక్షేత్రంలో ఆయన భూములు ఇచ్చారు, అలాగే గత ప్రభుత్వం కేసీఆర్ ఆయన భూములు ఇచ్చారు. హిందూ ముసుగులో భూములు దోచుకునే వ్యక్తిని భూములు ఇవ్వడానికి వీల్లేదు. హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని భూములు సంపాదించుకునే వ్యక్తిని భూములు లాక్కోవాలని చెప్పి ప్రభుత్వం మేము కోరుతున్నాం. ఈవేళ హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తుంటే అసలు ఈ శారదాపీఠానికి భారతదేశంలో ఎక్కడ గుర్తింపు పొంది అడుగుతున్నారు. కేవలం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని పట్టుకొని భజన చేశారు తప్ప అసలు శారదాపీఠం గుర్తింపు లేదు. ఈవేళ కూడా సిగ్గు లేకుండా కొంతమంది నాయకులు ఆయన భజన చేసుకుంటున్నారు. రేట్లు పెంచితే మద్యం తాగటం మానేస్తారు, అందుకే రేట్లు పెంచుతారని చెప్పారు. అంటే తిరుపతి పుణ్యక్షేత్రంలో కూడా రూమ్ రెంట్లు పెంచారు, లడ్డూలు పెంచారు, సేవల రేట్లు. అంటే ప్రజలు రావటం మానే ఉద్దేశంతో పెంచారని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మా కలియుగ వెంకటేశ్వర స్వామిని భ్రష్టు పట్టిస్తుంటే వీళ్ళు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ధర్నాలు చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే భారతదేశం హిందూ దేశం, ఇది ముస్లిం దేశం కాదు, క్రిస్టియన్ దేశం కాదు. మేము ఇతర మతస్థుల్ని గౌరవిస్తున్నాం, అంతేకాని మా మతాన్ని తొక్కేస్తే మాత్రం నాకు కొరకెళ్ళారా ఎవరో మనం చేస్తాం. ఈవేళ హిందుత్వం కోసం ఎంతో మంది ప్రాణాలు పోసి చేస్తే, అన్నమయ్య లాంటి మహానుభావులు చేస్తే ఈరోజు మా పుణ్యక్షేత్రాన్ని మీరు భ్రష్టు పట్టిస్తుంటే ఏమని అడుగుతున్నాం. ముఖ్యంగా ఇలాంటి దొంగ స్వామి స్వరూపానంద స్వామిని అరెస్ట్ చేయండి డిమాండ్ చేస్తున్నాం. రేపు లోపల స్పందించకపోతే మాత్రం తెలుగు శక్తి గాంధీ జయంతి నాడు మేము మీ శాలరీకి వస్తున్నాం, మా బృందం మొత్తం వస్తుంది, మీతో ముఖాముఖి చర్చ తెలుసుకోబోతున్నాం. ఈవేళ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఇలాంటి దొంగ స్వామిని ఏడుపడే మనం చేస్తున్నారు. అసలు వీళ్ళు కొన్ని అరెస్ట్ అడుగుతున్నాను. అందువల్ల గాంధీ జయంతి నాడు ఒకటే పిలిపిస్తున్నారు, విశాఖ ప్రజలారా రండి అడుగుదాం. రేపు లోపల శారదాపీఠం స్పందించకపోతే మనం ప్రశ్నిద్దాం, నిలదీద్దాం, బజార్ లాగుదాం. దాని తెలుగు శక్తి ఈవేళ కలియుగ స్వామి వెంకటేశ్వరం జరిగిన అవమానాన్ని పట్టుబడుతుందని లడ్డూల పైన తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన పూర్తిగా విచారణ జరిపించి దోషులు ఎవరైనా సరే, ముఖ్యంగా సుబ్బారెడ్డిని అరెస్ట్ డిమాండ్ చేస్తాం. ఎందుకంటే సుబ్బారెడ్డి హయాంలోనే కొన్ని జరిగినాయి. సుబ్బారెడ్డి కలియుగ వెంకటేశ్వర స్వామిని పూర్తిగా పట్టుబడించారు. అందువల్ల సుబ్బారెడ్డిని వెంటనే విచారణ జరపాలి, ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. హిందూ ఇప్పటికే ప్రజలు ఆగ్రహంతో ఇది కానీ ఇంకా ముందుకెళ్ళిందంటే మాత్రం ఎక్కడికెళ్తే అర్థం కావట్లేదు. అంత దయచేసి రాష్ట్ర ప్రభుత్వం
దీనిపైన స్పందించి వెంటనే దోషులను అరెస్ట్ చేసి న్యాయం జరగాలి, హిందూ మతాన్ని కాపాడమని చెప్పి చంద్రబాబు గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.